పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా శ్రీరామనవమి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, కార్యకర్త బంధువులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖున భారతీయ జనతా పార్టీ పేరుతో ఆవిర్భవించి, దానికంటే ముందు 1951 అక్టోబర్ 21వ తారీఖున భారతదేశానికి కొత్తగా స్వాతంత్రం వచ్చి 4 సంవత్సరాల తర్వాత ఆ రోజున ఉండే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ క్యాబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తూ ఆ రోజు నుండే ప్రభుత్వం యొక్క విధానాలు నచ్చక బయటకు వచ్చి భారతదేశ హితం గురించి ఆలోచించి ఒక రాజకీయ పార్టీ దేశానికి కావాలని అనేక మందితో చర్చించిన తర్వాత 1951 అక్టోబర్ 21వ తారీఖున భారతీయ జనసంఘ్ పార్టీ ప్రారంభమైంది. జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు భారతీయ జనతా పార్టీ ఒకే పార్టీగా ఉంది తప్ప పార్టీ ముక్కలు కాలేదు. ఎందుకంటే ఈ పార్టీ ఒక సిద్ధాంతము ఆధారంగా పనిచేస్తుంది. మిగతా ఆ రోజున మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఆ రోజున కమ్యూనిజము, క్యాపిటలిజం సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ దేశ హితము గురించి ఆలోచించే ఒక సిద్ధాంతం ఈ దేశానికి కావాలని ఆ రోజున ఉండే భారతీయ జనసంఘ్ ప్రధాన కార్యదర్శి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు 1965వ సంవత్సరంలో మన విజయవాడలోనే ఒక భారతీయ జనతా పార్టీకి, జనసంఘ్కు, ఆ రోజు నుండే జనసంఘ్కి ఒక కొత్త సిద్ధాంతాన్ని అందించారు. అదే ఏకాత్మత మానవతావాదం. దాన్ని మనం సింపుల్గా అంత్యోదయ అని పిలుస్తున్నాం. ఎందుకంటే దేశాన్ని పరిపాలించిన అనేక మంది పెద్దలు కూడా వాళ్ళు ఉపన్యాసంలో గరీబ్ హటావో అన్నారు తప్ప ఈ దేశంలో పేదరికం పోలే. ఆ రోజున 65లో పార్టీ ఏదైతే అంత్యోదయ సిద్ధాంతాన్ని తీసుకొని ఒక జాతీయ భావాలను అలవర్చుకొని 1977 వరకు భారతీయ జనసంఘ్ పేరుతోనే పార్టీ ముందుకెళ్ళింది. ఆ రోజున ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా దాని తర్వాత వచ్చిన 77 ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి ఆ రోజున జనతా పార్టీగా ఏర్పడి ఆ రోజున ఇందిరాగాంధీ ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారు జనతా పార్టీ గవర్నమెంట్లో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆ రోజున జనతా పార్టీలో కొంతమంది మీకు సభ్యత్వాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక సభ్యత్వాన్ని వదులుకోవాలని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజున పెద్దలందరూ కూడా జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి కాబట్టి మళ్ళీ కొత్తగా పార్టీగా ఏర్పడాలని 1980 ఏప్రిల్ 6వ తారీఖున భారతీయ జనతా పార్టీ పేరుతో బీజేపీ మళ్ళీ కొత్తగా ఆవిర్భవించింది. మొదటి అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి, ఈ రోజున నడ్డా గారు. కాబట్టి ఇప్పటికీ నడ్డా గారు 11వ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ రోజున జనసంఘ్లో అనేక మంది పెద్దలు అధ్యక్షులుగా పనిచేశారు. ఎంతమంది అధ్యక్షులు వచ్చి మారినప్పటికి కూడా పార్టీ సిద్ధాంతము, పార్టీ యొక్క లక్ష్యం ఏదైతుందో అది మాత్రం మార్చుకోలేదు. ఇక్కడ పార్టీలో వ్యక్తి పూజ ఉండదు, ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తారు. అలాంటి వేలాది మంది కార్యకర్తల కృషి కారణంగా 1980లో పార్టీ పెట్టిన తర్వాత 84లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జంగారెడ్డి గారు, అదేవిధంగా గుజరాత్ నుంచి పాటిల్ గారు గెలిచారు. ఆ రోజున కాంగ్రెస్ అనేక అవమానాలకు గురి చేసింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కంటే ముందు జనసంఘ్ 1967లోనే 35 పార్లమెంటు సీట్లు గెలుచుకున్నాం. 84కు వచ్చేసరికి 2 సీట్లు గెలిచారు. వాజ్పేయి గారు మొదటి అధ్యక్షులు ఓడిపోయారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఎగతాళి చేసేవారంటే, మీకు లోన 2 ఉన్నారు, బయట 2 ఉన్నారు, మీ నలుగురితో మీ పార్టీ ముందుకెళ్తుందని చెప్పేసి అన్నారు. లోన 2 అంటే 2 ఎంపీలు, బయట 2 అంటే వాజ్పేయి, అద్వానీ. ఈ నలుగురితో ఈ పార్టీ ముందుకెళ్తుందని చెప్పేసి ఆ రోజున ఏలనగా మాట్లాడటము చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాని తర్వాత ఒకసారి జాతీయ సమావేశాల్లో ఆ రోజు నుండే జాతీయ అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు. ఆయన మాటల్లో, ఉపన్యాసంలో చెబుతూ అంధేరా చెటేగా, సూరజ్ నికలేగా, కమల్ కిలేగా అని చెప్పేసి ఆ రోజున కార్యకర్తలకి ఒక ఉపన్యాసం చెప్పారు. మన పార్టీ ఏదో ఒక రోజు సొంతంగా అధికారంలోకి వస్తుంది, మీరందరూ కూడా పార్టీ యొక్క నమ్మకం మీద విశ్వాసంతో పనిచేస్తూ ముందుకెళ్ళండి అని చెప్పేసి
ఆ రోజున వాజ్పేయి గారు 85లో పిలిపించారు. మనందరికీ తెలుసు 2 సీట్లతో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఈ నలుగురితో ముందుకెళ్ళి వెళ్తుందని ఎగతాళి చేసిందో, ఇవాళ 45 సంవత్సరాల తర్వాత కాలచక్రం తర్వాత గమనించినట్లయితే ఏ కాంగ్రెస్ పార్టీ మనని అవహేళన చేసిందో అదే పార్టీ ఈ రోజున 3 రాష్ట్రాలకి పరిమితమైంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ సొంతంగా 15 రాష్ట్రాలు, కూటమి ఎన్డీఏ పార్టీ తరఫున 21 రాష్ట్రాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. దీనికి కారణం ఏంటంటే కోట్లాది మంది కార్యకర్తలు ఏమీ ఆశించకుండా ఒక జాతీయ భావాలను రగిలిపుచ్చుకొని పార్టీ నాకేమిచ్చింది కాదు, నేను పార్టీకి ఏమి ఇస్తాను. పార్టీ యొక్క స్లోగనే ఉంది, నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, సెల్ఫ్ లాస్ట్. కాబట్టి దేశం అనే భావనతో ముందుగా ఈ రోజున అనేక కోట్లాది మంది కార్యకర్తలు తమ జీవితాలు త్యాగం చేశారు. అనేక మంది కార్యకర్తలు పనిచేసిన కారణంగా ఇవాళ దేశం మొత్తం మన ప్రభావం ఉంది. ఇవాళ ఒక పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ కార్యకర్తలను స్మరించాలి. మనం అందరూ చాలామంది అనుకుంటారు మన ఆంధ్రప్రదేశ్లో మన భారతీయ జనతా పార్టీ ఇప్పుడే కొన్ని సీట్లు గెలిచారు, ఇంతకుముందుకు పార్టీ లేదని. ఇవాళ మనకు అందరూ అర్థం చేసుకోవాల్సింది 1967 జనసంఘ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఎమ్మెల్యేలు భారతీయ జనసంఘ నుంచి గెలిచారు. తెలంగాణ నుంచి అప్పుడు ఒకరు గెలిచారు. 1970లో మార్కాపురం మున్సిపల్ చైర్మన్ గెలిచాం. 1981లో ఫస్ట్ కార్పొరేషన్ విశాఖపట్నము ఎన్ఎస్ రెడ్డి గారు గెలిచాం. విజయవాడలో 81లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 3 కౌన్సిలర్ని గెలిచాం. గుంటూరులో 4 గెలిచాము. భీమవరంలో 3 గెలిచారు. అనకాపల్లి కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గెలిచాము. అంటే మన భారతీయ జనతా పార్టీ జనసంఘ సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో మన పార్టీ గెలిచింది. 80కి ముందు మనకు అన్ని ఎమ్మెల్సీలు మన వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ రోజున ఒక పివి చలపతిరావు గారు కావచ్చు, జూపుడి యజ్ఞనారాయణ గారు కావచ్చు, వైసీ రంగారెడ్డి గారు కావచ్చు, డిఎస్పి రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి మహానుభావులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి బీజాలు వేసిన మహనీయులు ఉన్నారు. ఇవాళ అన్ని సౌకర్యాలు పెరిగినాయి. ఆ రోజున ఏమీ లేని సమయంలోనే పార్టీ అంటే ఇది ఎక్కడుందనే సమయంలోనే ఆ కార్యకర్తలందరూ కూడా పనిచేశారు. ఇవాళ పార్టీ అంటే ఇవాళ అందరికీ తెలియని వాళ్ళంటూ లేరు. ఒకప్పుడు ఇందిరాగాంధీ పేరు కొద్దిగా గ్రామాల్లో తెలిసేది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ 2014 తర్వాత వచ్చిన తర్వాత ఇవాళ 3-4 సంవత్సరాల పిల్లవాడికి మోడీ ఫోటో చూపెడితే మోడీ తాత అనే స్థితికి ఇవాళ మన పార్టీ ఎదిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచం మొత్తము ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పట్టే స్థితికి ఇవాళ పార్టీ ఎదిగింది. ఇవాళ 13 కోట్ల మంది సభ్యత్వంతో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఉంది. మొన్న పార్లమెంట్లో ఒక అతను నాయకుడు మాట్లాడుతూ మీ పార్టీ ఇంతవరకు జాతీయ అధ్యక్షుని వేసుకోలేదని చెప్పేసి ఒక అతను కామెంట్ చేశాడు. మన కేంద్ర హోంమంత్రి వెంటనే చెప్పాడు, మీ పార్టీ కుటుంబ పార్టీ, మీ పార్టీలో 5 కలిసి నిర్ణయం చేస్తారు. మా పార్టీ 13 కోట్ల మంది సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని జాతీయ అధ్యక్షుడు చేయాలని చెప్పారు. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ఈ పార్టీలో ఎన్నికల పద్ధతి ఉంది భారతీయ జనతా పార్టీలో. కాబట్టి ఇది ఒక కుటుంబ పార్టీ కాదు, వారసత్వ పార్టీ కాదు. ఈ పార్టీలో సాధారణ కార్యకర్త కూడా పై స్థాయికి ఎదిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇవాళ అనేక మంది మన కళ్ళ ముందు కూడా కనపడుతున్నారు. ఈ రోజున వికసిత భారత్ పేరుతో నరేంద్ర మోడీ 2047 లక్ష్యం పెట్టుకొని ఈ దేశంలో ఇంకా అనేకమైన సంస్కరణలు రావాలి, మార్పులు రావాలి. ఇందాక సుజనా గారు చెప్పారు, ఆర్థిక రంగంలో ఈ రోజున మనం 5వ స్థానం నుంచి 3వ స్థానానికి భారత్ ఎదగడానికి ఈ రోజున ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ పార్టీ ఆవిర్భావం సందర్భంగా కార్యకర్తలు మనందరం కూడా మన పార్టీ యొక్క గొప్పతనము, మన పార్టీ చరిత్ర, మన పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని ఇవాళ 2024 ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు సుమారు మనము 3 లక్షల కోట్ల చిల్లర డబ్బులు ఈ రాష్ట్రానికి ఇచ్చాం. కాబట్టి ఇది మనము ఈ రోజున ప్రజలకి చెప్పాలి. నరేంద్ర మోడీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే నరేంద్ర మోడీ స్థితికి ఇవాళ మనకు ప్రభుత్వం వెళ్ళింది. ఇవాళ పరిపాలనలో పారదర్శకత, నిజాయితీ, అవినీతి లేని పరిపాలన అందిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజున అనేక మంది యువత మన పార్టీలో ఉన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన అందరము కూడా గ్రామాన మన పార్టీ యొక్క గొప్పతనం, నరేంద్ర మోడీ 2014 నుంచి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం అందరం కూడా మన పార్టీని రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో లేదు కాదు, గతంలోనే పార్టీ ఉన్నది. ఇందాక నేను చెప్పాను, జనసంఘులోనే 51లో జనసంఘ పెడితే 52లో
గుంటూరులో 3 రోజులు సభలు జరిగితే ఆ రోజున 52లో 1000 మంది సైకిళ్ళ ర్యాలీ చేశారు గుంటూరులో 1952 మాట. కాబట్టి మన పార్టీ ఉంది, మనకు శక్తి ఉంది, మన కార్యకర్తలు సిద్ధాంతంతో కమిట్మెంట్తో జాతీయ భావాలు అందుకొని పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరి యొక్క స్ఫూర్తిని తీసుకొని మనము రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి వరకు పార్టీని బలోపేతం కోసము ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున సంకల్పం చేద్దాము. ఈ పార్టీ కోసము ఎవరైతే మహనీయులు బలిదానాలు అయ్యారో, చనిపోయారో, వాళ్ళ జీవితాలు త్యాగం చేశారో వారందరినీ మరొకసారి స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ అందరికీ నమస్కారము, ధన్యవాదాలు.